ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కిలపల్లి నరేంద్ర గారికి, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి బుకే శ్యామసుందర్ నాయక్ గారికి, అసెంబ్లీ కన్వీనర్ అలీక్ అంజయ్ గారికి, ఈ కార్యక్రమానికి కో కన్వీనర్గా ఉన్నటువంటి రజనీ రెడ్డి గారికి, నాగమణి అక్క గారికి, మరియు నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మనందరికీ ఒక రోల్ మోడల్గా, దేశభక్తురాలుగా, హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైన నారీ శక్తిని గ్రామాన పరిచయం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు పార్టీ తీసుకుంది. లోకమాత అహల్బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈ యొక్క మహారాణి గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని, మన ద్వారా ప్రతి ఒక్కరికి తెలపాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమానికి పిలిపించింది. ఇది మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలా మనం ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్క మండల స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ మనం అనేక కార్యక్రమాలు గత వారం రోజులుగా చేస్తున్నాం. అందరికి కూడా అసెంబ్లీ కేంద్రాల పరిధిలోనూ, మండల కేంద్రాల పరిధిలోనూ మహారథలు ఇచ్చేటువంటి ప్రోగ్రాం చేశాము అహల్బాయి గారికి. అలాగే చేనేత కార్మికులకి సన్మానం చేసే కార్యక్రమం చేశాము, ప్రజాప్రతినిధులకి సన్మానం చేసే కార్యక్రమం చేశాము, అలాగే ముగ్గుల పోటీలు పెట్టాము. ఇట్లా అనేక కార్యక్రమాల ద్వారా అహల్బాయి గారి జీవిత చరిత్ర గ్రామాన తీసుకుపోవడానికి మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అసలు ఎవరు ఈ లోక మాత అహల్యాబాయి గారు అంటే ఎవరు? ఎన్ని రోజులు వీరి చరిత్ర ఎందుకు కనుమరుగైంది? ఇది 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, వాటితో చేతులు కలిపినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాల యొక్క కుట్ర. వారు హిందూ రాజులు కానీ, హిందూ రాణులు కానీ, హిందుత్వం సంబంధించిన వీరులు కానీ మన సాంస్కృతిక సాంప్రదాయాల మీద విషం కక్కుతూనే ఉన్నారు. దీన్ని మరుగున పడేసేదానికి విదేశీయుల యొక్క జీవిత చరిత్రని, అలాగే మనపై దండెత్తడానికి వచ్చినటువంటి మొఘలులు, వాళ్ళ యొక్క సామ్రాజ్యాల అధిపతుల చరిత్రని, వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారు ఎవరెవరి భార్యకి ఎక్కడ సమాధులు కట్టారు, వాళ్ళ పిల్లల జననం ఎప్పుడు, మరణం ఎప్పుడు అని మనం సోషల్ స్టడీలో కానీ ప్రతి దాంట్లో చదువుకున్నాం. నిజంగా మన సాంస్కృతిక సాంప్రదాయాల్ని, మన హైందవ రాజుల చరిత్రని కనుమరుగు చేశారు. ఎందుకంటే ఈ యొక్క రాజుల చరిత్ర కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన భావి భారత తరాలకు అందిస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎక్కడ పనిచేయవు. మన చరిత్ర తెలుసుకుంటే వాళ్ళకి మనుగడ ఎక్కడ ఉండదనే ఉద్దేశంతో ఈ చరిత్రని కప్పిపెట్టారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, నారీ శక్తిని, మన రాజుల యొక్క గొప్పదనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనం సగర్వంగా సక్సెస్ అయినామని ఈ సందర్భంగా కూడా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. అహల్యాబాయి గారి చరిత్రని తీసుకుంటే వారు మహారాష్ట్ర గ్రామంలో 1725 సంవత్సరంలో జన్మించారు. వారు చిన్నప్పటి నుంచే అనేకటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ దైవభక్తి గలవారు. తర్వాత అస్త్ర శస్త్ర విద్యల్లో కూడా మంచి నైపుణ్యం కనపరిచినారు. తోటి యొక్క వారికి ఉన్నటువంటి మిత్ర బృందంలో కూడా మంచి చైతన్యం నింపి అప్పుడే ఒక జట్టుగా లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. దాని తర్వాత వారి యొక్క వివాహం పూర్తయిన తర్వాత అనివార్య కారణాల వల్ల వాళ్ళ భర్త గారు చనిపోతే వాళ్ళది మహల్యా వంశానికి చెందిన వాళ్ళు ఆ యొక్క రాజవంశానికి వారు రాణిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాన్ని ఎవరు అంతకుముందు పరిపాలించని విధంగా అన్ని రంగాల్లో విద్యా, వైద్యం,
రంగాల్లో కానీ ఆర్థిక రంగాల్లో కానీ అప్పుడే విదేశీయులతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో కానీ తర్వాత చేనేత వస్త్రాలని ఒక బ్రాండ్గా ప్రపంచంలోనే మన చేనేత వస్త్రాలకి ఒక బ్రాండ్ సృష్టించడంలో కానీ మన యొక్క ఆలయాలు పునర్నిర్మించడంలో కానీ ఏదైతే మొఘలులు దండెత్తి ఆలయాలని నాశనమైన ఆలయాలని పునర్వైభవంగా పునర్నిర్మాణం చేయించడంలో కానీ ఇప్పుడు మనం చూస్తున్న కాశీ కానీ అయోధ్య కానీ తర్వాత వచ్చేసి ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి శ్రీశైలం కానీ గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ ఆలయం కానీ అనేక ఆలయాలని అత్యంత వైభవంగా పునర్నిర్మించారు. అలాగే వారి యొక్క పిల్లల్ని పెంచడంలో కానీ రాజనీతిలో కానీ శత్రు రాజ్యాలతో యుద్ధం చేసేటువంటి నైపుణ్యంలో కానీ అన్నిట్లో కూడా విశేష ప్రతిభ కనపరిచారు. మనందరికి కూడా ఆదర్శంగా నిలిచినారు. వారి యొక్క జీవిత చరిత్ర ప్రతి పిల్లవాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనం రోల్ మోడల్ గా ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి. కాబట్టి దీనికి సమతామూర్తులతో క్యాలెండర్ కూడా మనకి ఆవిష్కరించారు. ఇక్కడ క్యాలెండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క చరిత్రని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళాలి. మన పిల్లలు వారి భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలన్నా కానీ ఈ చరిత్ర నేర్చుకుంటే చాలు. భగవద్గీత చదువుకుంటే ఎలా అయితే అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి నైపుణ్యం వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, వ్యక్తిగత నైపుణ్యాలు పెరుగుతాయో వీరి చరిత్ర చదువుకున్నా కానీ పిల్లలు అంతే వ్యక్తిగత నిర్మాణంలో కానీ నైపుణ్యాల్లో కానీ ఆరితేరుతారు. ఈ యొక్క చరిత్ర ఎంతో మందికి ఆదర్శం. ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్రని వాళ్ళ పిల్లలకు కానీ మన తోటి పక్కనున్న మిత్రులకు కానీ తెలియపడాల్సిన అవసరం ఉంది. దాని కొరకు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా అహల్బాయ్ గారి చరిత్రని తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా శాఖకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.